మాకు రెంట్లు రాలేవు, దానికోసమే మేము ధర్నాకని వచ్చినాం. ఇంకోటి పెంచిస్తాము 18,000 చేస్తామన్నారు, అది కూడా చేయలేదు. దానికోసమే మేము ఇక్కడ వచ్చాము. నెక్స్ట్ ఇంకా మీ అంగన్వాడీ అద్దె భవనంలో ఉందా లేకుంటే? లేదు, అద్దెదే ఉంది. 10 months నుంచి వేధిస్తున్నారు మాకు ఖాళీ చేయమని, రెంట్లు లేవు. దానికోసమే మేము ధర్నాకు వచ్చాం. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? నేను 1983లో ఎక్కిన. అప్పుడు మాకు 125 రూపాయలు వేతనం ఉండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు 42 సంవత్సరాలు అవుతుంది మేము చేయబట్టి కూడా. ఇప్పుడు మా కోరికలు ఏంటంటే కనీస వేతనం 18,000 కావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు ఇవ్వాలి, తర్వాత పింఛని జీతం ఒక 10,000 వరకు పెన్షన్ చెయ్యాలి. తర్వాత మాకు నెల గుడక ప్రతి బస్సుదారికి జీతాలు రావట్లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడి నుంచి ఎన్ని నెలలు పెండింగ్ లో ఉన్నాయమ్మా? 2 months. 2 months అంటే 18,500 మీరే డిమాండ్ చేస్తున్నారా లేకుంటే ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి మీకు చెప్పిండా? వాళ్ళు ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో 18,000 కనీస వేతనం ఇస్తామని రేవంత్ రెడ్డి సార్ గారే చెప్పారు. చెప్పినందుకు మాకు కనీస వేతనం అన్న 18,000 జీతం ఇస్తే బాగుంటుందని 26,000 ఇస్తున్నాడు. 26,000 కానీ మేనిఫెస్టోలో 18,000 అన్న ఇస్తామని పెట్టిండన్నమాట మాకు. కాబట్టి ఇప్పుడు 2 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. మరి ఏడాది పాలన గడిచిపోతుంది, మీకు 18,500 ఒక్కసారన్నా మీకు వచ్చిందా? రాలేదు. అంటే మాట మర్చిపోయిందా? మాట మర్చిండా? మేము లెక్కలనే లేము. అంగన్వాడీ అన్నది మేము ధర్నా చేసినప్పుడు వచ్చి మీకు హామీ ఇచ్చిండు, నేనుండా తెలంగాణ పోతే నేను వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటా అని ఇప్పుడు చేతులు ఎత్తేసిండు. ఆయన మమ్మల్ని జ్ఞాపకమే లేదు. ఆయన జనంలో ఇప్పుడు గ్రామాలలో చూస్తాము అంగన్వాడీ ఆయన రైతు బంధు అని పట్టుకున్నాడు కానీ ఉద్యోగస్తులను పట్టుకోలేదు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నెల జీతం వేస్తనే లేడు. సిఐటి వాళ్ళు జయలక్ష్మి అక్క కొట్లాడితేనే ఇస్తున్నాడు, లేకపోతే ఇస్తలేడు ఆయన. మేము అసలు ఎట్లా చూడొచ్చమ్మా? ఆయనకైతే కుర్చీ వచ్చింది, మరి ఇప్పుడు మీ కుర్చీని కాపాడుకోవాలా లేదా? మేము కాపాడుకోవాలంటే ఏం చేయాలి? కాపాడుకోవాలి మా సమస్యలను. ఇది మేము సచ్చినా సరే ఈ రోజు మేము రాత్రి వరకు కూర్చుంటాం. ఆయన రావాలి మా దగ్గరికి. పర్మిషన్ రాత్రి వరకు ఇచ్చారా మీకు? రాత్రి వరకు ఏకున్నా మమ్మల్ని మేము చచ్చినా కూర్చుంటాం. ఆయన ఏం చేస్తాడు? చూస్తురుగా చుట్టుపక్కల పోలీసులు ఎంతమంది ఉన్నారు? అమ్మమ్మ, చుట్టుపక్కల పోలీసులు ఎంతమంది ఉన్నారు చూస్తురు కదా? ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిండ్రు ఆమె. మేము రాకుండా పోలీసు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, నువ్వు లీడరు మండల లీడర్ అంటే నేను పోతలేను, నేను పోయి సాధించుకుంటా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి. మీరు ఎంత ఇది చేసినా అని అంటే నువ్వు ఎట్లా పోతావు అని ఆయన ఆమె కట్టిండు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు కంటే ఎక్కువ ఏం కాదా? మరి అప్పుడు గుర్రాలతో కొట్టించి నీళ్ళతో పట్టించింది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఎంత అవస్థ పెట్టి గుర్రాలతో తొక్కిచ్చిండు. రేవంత్ రెడ్డి కూడా అట్లా అవుతాడు. మాకు రేపు 26,000 జీతం పెంచి 2 లక్షలు ఇవ్వకుంటే జీతంలో సగం 10,000 పెంచిన ఇవ్వాలి. మాకు బిఎల్ఓ అసలే వద్దు, మాకు ఈ యాబులు వద్దే వద్దు. గత సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెప్టెంబర్ లో మేము సమ్మె చేయడం జరిగింది. ఆయల టీచర్లు చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అయింది, ఆయలకు 2 లక్షలు, టీచర్లకు 2 లక్షలు, ఆయకు ₹1,00,000 పెన్షన్, మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని చెప్పిండ్రు. ఉద్యోగ భద్రత కల్పిస్తాం అనేది మాకు జీవో విడుదల చేస్తాం, ఇవ్వాలని చేస్తాం, రేపే చేస్తాం, విరమించండి అని చెప్పిన తర్వాత మేము ఇదే సేమ్ ఇక్కడికి వచ్చి హామీతోని మేము విరమించడం అనేది జరిగింది. అది సీతక్క హామీ ఇచ్చింది. ఇప్పుడు 65 సంవత్సరాల వయసు, 65 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరిని ఏప్రిల్ తోని అందరినీ రిటైర్మెంట్ చేయాలి అని అందరినీ తీసేయడం జరిగింది. ఆన్లైన్ల నుంచి పేర్లు తీసేసిండ్రు. వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఏ పెన్షన్ సౌకర్యము లేదు. అలా అని ₹1,00,000 ఇస్తా అన్న రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేరు. ఇంతవరకు మాకు ఈ 2 లక్షలు ఇస్తా అన్నది ఇవ్వలేరు. 26,000 జీతం ఇస్తామని అన్నారు. పెరిగిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టింది 18,000 జీతం తప్పకుండా ఇస్తాం అనేది మాట్లాడినారు వాళ్ళు. ఇప్పటి వరకు మా జీతాలే సక్రమంగా మాకు వస్తలేవు. ప్రతిరోజు న్యూస్ ఎట్లా ఉంది అంటే ప్రతిరోజు ఫస్ట్ రోజున జీతాలు ఇస్తాం అని అంటున్నారు, ఇస్తలేరు. ఇప్పుడు ఊర్లలో మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళని ఏమంటారు? మీరు చాలా మందికి తెలుసు. అందరంటే
ఉంటారు. మమ్మల్ని ఎట్లా అంటారు? దొంగలు లంగలు వాళ్ళు. వాళ్ళు ఏదన్నా అంటే దొంగల ప్రభుత్వం. ఎప్పుడు సీతక్క ఏమంటున్నారు? మనం ఎప్పుడు ధర్నా చేద్దామన్నా, ఎప్పుడు సమ్మె చేద్దామా, జస్ట్ 10 రోజులలో జీవో ఇస్తాం, అతి తొందరలో ఇస్తున్నాం, అతి తొందరలో వస్తుంది అని అంటున్నారు. ఇప్పటి వరకు 1 year అవుతుంది మేము సమ్మె చేసి, ఇప్పటి వరకు మాకు ఆ జీవోనే రాలేదు. మా బాధలు ఎవరికి ఎప్పుడు? మాకు 13,000 జీతంతోని, మేము 13,000 జీతంతోని మీ జిరక్స్లకే 3,000 పడుతున్నాయి. మా పరిస్థితి ఏంది? మేము 10,000తోని భర్త పిల్లలు సంసారం ఎట్లా దొరుకుతుంది? మాకు రోజు నిత్యావసర అవసరాలు అనేవి ఉంటాయి కదా. 10,000తోని మేము బతకగలుగుతామా? మా పిల్లల్ని మేము చదివించుకోగలుగుతామా? మా పరిస్థితులను అర్థం చేసుకొని మాకు సరైన జీతం ఇచ్చి, మాకు కనీస వేతనం, మా సమాన పనికి సమాన జీతం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా సామరస్యంగా శాంతియుతంగానే ధర్నా చేయాలనుకుంటున్నాం. శాంతియుతంగానే చేస్తాం. ఇదే కంటిన్యూ అయితే ఎంత దూరమైనా కేసీఆర్ లాగా మేము ఎన్ని రోజులైనా సమ్మె చేస్తాం. ఇది పరిస్థితి. అంగన్వాడీలు చెప్తున్నారు, ఒకటే మాట చెప్తున్నారు, చంద్రబాబుకు ఆనాడు చంద్రబాబుకే భయపడలేదు, నువ్వెంత రేవంత్ రెడ్డి అని అంటున్నారు అంగన్వాడీలు. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకుంటలేరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఆడవాళ్ళు బయటకు రావద్దన్నారు. ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నాం, మా ఉసురు నీకు దలుగుతుంది అని చెప్పేసి అంగన్వాడీలు చెప్తున్నారు. అంటే కనీస వేతనం కూడా ఇప్పటిదాకా 10 నెలల జీతాలు కూడా మాకు పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే అక్కడ మేము ఏ అయితే సరుకులు చేస్తామో సరుకుల బిల్లులు కూడా రాలేవు. అంటే నువ్వు అధికారంలోకి వచ్చి 12 నెలలు అయిపోతుంది. 12 నెలల నుంచి కూడా 10 నెలల వేతనం అంగన్వాడీలకు ఇవ్వకపోతే వాళ్ళు తినేది ఏంది, బతికేది ఏంది, వాళ్ళ పిల్లలను సాదుకునేది ఏంది, అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు పెట్టేది ఏంది? ఒక్కసారి ఆలోచన చేయండి. మంత్రి సీతక్క గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళు సూటిగా మీకు అడుగుతున్నారు. చంద్రబాబుకే వినలేదు గానాడు గీనాడు నీకెందుకు వింటాం, మేము వినదలుచుకోలేము, మేము ఇట్లనే దీక్షలు చేస్తాం, ఆందోళన చేస్తాం, మా డిమాండ్లు మాకు నెరవేరేదాకా మీతో మేము పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా నీకు గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.